గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సునీత గారు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు, మన జనగామ టైగర్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు, ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీ కిషన్ రెడ్డి గారు, మాజీ మంత్రి స్థానిక నాయకురాలు శ్రీమతి ఉమా మాధవరెడ్డి గారు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇంత అశేషమైన సంఖ్యలో భారీగా తరలివచ్చినటువంటి మా యువ సోదరులకు, అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపు ప్లీజ్ తమ్ముడు ప్లీజ్, నినాదం తర్వాత రండి, తర్వాత ప్లీజ్. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తూ ఉన్నాయి. అందులో ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా, ఒక పిచ్చిలో ఉన్మాదంలో కాకుండా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణతితో మనం ఓటేసినట్టయితే మనకు, మన రాష్ట్రానికి, మనందరికీ కూడా లాభం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా? బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. ఏమన్నా లాభం జరిగిందా? ఎవరికన్నా జరిగిందా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా. మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. ఇది నిజమేనా? కరెక్టేనా? ఇది న్యాయమా అన్యాయమా? అదే రకంగా బేటీ పడావో బేటీ బచావో, ఏ బేటీ కన్నా పడాయించినరా? ఏ బేటీనన్నా బచాయించినరా? మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో. దేశవ్యాప్తంగా వార్తలు చూస్తే కళ్ళలో నీళ్ళొచ్చే పరిస్థితి ఉంది. మహిళల మీద రోజు దాడులే, దళిత మహిళల మీద, పేద మహిళల మీద. అదేవిధంగా మన భారతదేశ రూపాయి విలువ ఎంత ఇయ్యాలా? విలువ ఎంత? మన భారతదేశ డాలర్ కరెన్సీ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి 83 రూపాయలకు దిగజారిపోయింది. అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం. ఇది బీజేపీ పరిపాలన ఫలితం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఏం జరుగుతా ఉంది ఇలా? ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతా ఉంది? అది ఏందా బాబు? చప్పుడు బంద్ చేయమని చెప్పు. జనరేటరా ఏందది? చందు నిలబడ్డావు నువ్వు, సప్పుడెంతో చూడు. ఈరోజు ఏం జరుగుతా ఉంది? ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది.
ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్లు పెట్టుకుంటుంది. ఒకడేమో ఓట్లు, ఒకడేమో ఒట్లు. ఇదే జరుగుతుంది కదా. ఇవ్వలే బాబా వినబడతలేదా? చప్పుడైంది అది. చందు ఏందా నువ్వు నిలబడుతున్నావు? ఆ చప్పుడు బంద్ చెప్పి. ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు, ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు. అంతేనా? నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం. అద్భుతంగా చేసుకున్నాం. ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? ఇగో ఇది తేడా. ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి. ఒకడొస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని కూడా అంటాడు. వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏందండి? భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట నిజమేనా? మరి ఎవడు ఎవనికి బీ టీం? ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది, మహిళలకు రక్షణ లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది, దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది, అనేక సమస్యలుంటే అదేం లేదు. అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి. అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాలకు నీళ్లు తెస్తుందా? ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండు? కేసీఆర్, నువ్వు తెలంగాణలో ప్రతి బోరుకు మీటర్ పెట్టాలి, పెట్టకపోతే నిన్ను దించేస్తా, నిన్ను వడగొడతా, నీ ఎమ్మెల్యేలను కొంటా, నీ రాష్ట్రానికి వచ్చే 25,000 కోట్ల రూపాయలు ఇయ్యా. ఇది బీజేపీ దందా. నేను అసెంబ్లీలో మాట్లాడలేదా? మీరు చూడలేదా? నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు, నా తలకాయ దిగిపడ్డా సరే నా రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కావాలి, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. నేను ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీజేపీ కోటేస్తే ఏమంటారు? మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమనంగా కూడా మాకే ఓటేసిండ్రు, అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతామంటారు. అందుకే రైతాంగం ఆలోచన చెయ్యాలి. బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. నేను 150 సార్లు ఉత్తరాలు రాసిన, 50 సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా. మేము కొత్తగా రాష్ట్రమైన మేము బతకాలే, 15 ఏళ్లు కొట్టాడి ఉద్యమం చేసినాం, కాబట్టి మాకు కావాలంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే ఇవాళ శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ తెచ్చుకున్నామన్నాడు కొట్లాడి. బ్రహ్మాండంగా మనకిక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో. కానీ బీజేపీ ఇయ్యలే. ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు. మరి ఇలా ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నాడు? దయచేసి ఆలోచన చేయాలి, గుడ్డిగా ఓట్లేయడం కాదు. అదేవిధంగా మనకు రాగానే 7 మండలాలతో ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన నోట్లో మన్ను కొట్టి. ఆనాడు మనకు కరెంట్ షార్టేజ్ ఉంది, బాధపడతా ఉన్నాం, కొత్తగా రాష్ట్రమైనాం, కానీ నిర్దాక్షిణ్యంగా మనం తీసుకొని పోయినాడు. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, నరేంద్ర మోడీ లేకుండా, బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది. తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి. ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి 4 ఎంపీలు గెలిచింది. అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి అయిండు. ₹1 అనేది తెచ్చిర్రా వీళ్ళు, ₹1. ₹5 పనన్నా చేసిండ్రా? మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు? ఏమన్నా చేస్తారా? ఏం లేదు. ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంచ,
పులిహోర వండ 10 మందికి పెట్ట ఓట్లు దొబ్బ అంతేనా? యువకులకు నేను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, మా వయసు మీరిపోతా ఉంది. ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతా ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో, ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం, ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసి చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏళ్లు గోసపడ్డం. భువనగిరి ప్రాంతం, ఆలేరు ప్రాంతం, జనగామ ప్రాంతం ఎంత గోసలో ఉండే. నీళ్ల వ్యాపారాలు ఉంటుండే, ట్యాంకర్లు ఉంటుండే, బిందెలు పట్టుకొని మోసుడు ఉంటుండే. ఎన్ని బాధలు అనుభవించడం. 58 ఏళ్లలో వలస పోవడం, పట్నం పోవడం, ఆటో నడుపుకోవడం, మన వ్యవసాయాలు మూలకు పెట్టడం, అనేక రకాలుగా బాధలు పడ్డాం. ఆనాడు ఎవరు లేకపోయినా, ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ విముక్తి కావాలి, ఇది సొంత రాష్ట్రం కావాలి, బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని, నాతో పాటు జగదీష్ రెడ్డి లాంటి 10 మంది పిటికడ మంది మిత్రులతోని ఆనాడు ఎవడు లేకపోయినా మిమ్మల్ని నమ్ముకొని నేను ఉద్యమం ప్రారంభించిన. 15 సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిమ్స్ దవాఖానలో నేను చచ్చిపోతానో బతనో అనే టైం దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరెక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే, మీరందరూ పులిలా కొట్లాడితే, నేను చస్తానో బతనో ఆందోళన మీరు ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది. తర్వాత మనకు అధికారం వచ్చింది. 10 సంవత్సరాలు నడిపినాం. కులము, మతము, జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తల్లికోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం ఆ వర్గం లేకుండా అందరినీ కూడా ఆదర చేసుకున్నాం. ప్రతి వాళ్ళని కాపాడినాం. రైతుల విషయానికి వద్దాం. ముందు రైతులకు సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఒక సంవత్సరం లోపలనే మంచిగా చేసి, చెడిపోయిన కరెంటును మంచిగా చేసి 24 గంటలు కన్ను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం, నీళ్లు ఇచ్చుకున్నాం. మన భువనగిరిలో అయితే బస్వాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. నీళ్లు రాబోతే ఇప్పుడు నీళ్ళు వస్తాయి మీ అందరికీ. ఆలేరుకు, భువనగిరికి ప్రాజెక్టు కట్టుకున్నాం. వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పీకి కనీస మద్దతు ధర ఇచ్చి ఒక్క గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం. ఆ కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా బ్యాంకులో వేసిన. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది? అడ్డగోలు హామీలు ఇచ్చింది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కేసీఆర్ 10,000 ఇస్తాడు కదా, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా, మేము 2 లక్షలు మాఫీ చేస్తాం చెప్పిండ్రా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? ఇది ప్రజల మాట, నేను చెప్తలేను. రాలేదు కదా. ఉంటుందో ఊడగొడతారో అది కూడా తెలుస్తలేదు. 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం. నీ అబ్బా జాగిరి పోతుందా? నీ ముల్లేమన్నా పోతుందా? రైతులకు ఏమైనా బెంచ్ కార్లు ఉన్నాయా? రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులున్నాయా? 5 ఎకరాలకు ఎత్తామంటే 6వ ఎకరం నోటి ఎటు పోవాలి? 7 ఎకరాల నోటి ఎటు పోవాలి? ఒక దెబ్బ అది పెట్టిండ్రు. తర్వాత ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే కాడ నీళ్లు సరిగా ఇయ్యలే, అట్లా పంటలు ఎండబెట్టిండ్రు. మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి రోజు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మళ్ళా ఆ పరిస్థితి తెచ్చి మొత్తం పొలాలు ఎండబెట్టినారు. మాయమైపోయిన బోరు బండ్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. క్రేన్లు పెట్టి పూడికలు బాయిలు తీసేటువంటి క్రేన్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. ఇది సమంజసమేనా? అటు రైతు బంధు ఇయ్యలే, రైతు బీమా కూడా ఉంటుందో ఊడగొడతారో తెలియదు, కరెంటు సరిగ్గా ఇయ్యలే. చివరి కష్టపడి 4 వేసినోడు 2 ఎకరాలు పండితే, 5 వేసినోడికి ఎకరం పండితే, 2 వేసినోడికి 1 ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే
ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు. తడిసిపోయే కాడ తడిసిపోతా ఉన్నాయి. ధర సరిగా ఇస్తలేరు. మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొబ్బి మిల్లర్ల దగ్గర చేసినారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు. ఈ విధంగా కొనుగోలు కూడా గోల్మాల్ చేసినారు. ఇది ఎంతవరకు సమంజసం? 4 నెలల కింద 5 నెలల కింద మంచిగా నడిమించబండి కరెంటు పెట్టుకొని తెల్లారిపోయి పొలం చూసుకున్న రైతులు మళ్ళా పాములు తేలు గురువంగా రాత్రి పూటపై మోటార్ పెట్టే దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 9 ఏళ్ళు ఇచ్చింది కదా కేసీఆర్, 9 సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కేసినట్టే కరెంటు మాయమవుతుందా? ఈ మాత్రం శాతనైతే లేదా వీళ్లకు? 9 ఏళ్ళు నడవనే నడిచే తొవ్వ పడనే పడ్డ తొవ్వలో నడవతలేదా? మరి వీళ్ళని ఏమనాలి? దద్దమ్మలు అనకపోతే ఏమనాలి? తెలంగాణలో 2014కు ముందు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, వలసలు పోయేవాళ్ళు. మొత్తం బంద్ అయ్యేటట్టు చేసిన భగవంతుని దయ వల్ల ఆత్మహత్యలు బంద్ అయినాయి. సంతోషపడ్డాం, మంచిగా అయింది తెలంగాణ అని చెప్పి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రాత్రిపూట కరెంటు పెట్టబోయి చచ్చిపోయిన వాళ్ళు, పొలం ఎండిపోతే గుండాకి చచ్చిపోయిన వాళ్ళు 225 మంది చచ్చిపోయినారు. 225 మంది చచ్చిపోతే పోయినరా ముఖ్యమంత్రి గారు, నువ్వు పోయి చూడు, వాళ్ళని పరామర్శించు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమంటే మనం ఉన్నప్పుడేమో దర్జాగా రైతు బీమా పెట్టినాం. ఎవరైనా రైతు చచ్చిపోతే వారం లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మీరు పోయినరా వాళ్ళని సంజాయించారంటే ముఖ్యమంత్రి ఓడు, మంత్రులు ఓరు, ఎమ్మెల్యేలు ఓరు. అంటే రైతులంటే మీకు అంత కనబడతలేరా? అంత అగ్గువైపోయినరా? అంత అధ్వానం అయిపోయినరా రైతులు? పోలే. ముఖ్యమంత్రి ఏమంటాడు, నువ్వు ఈ 48 గంటలలో పంపి నిజమే అయితే వాళ్ళని ఆదుకుంటాన్నాడు. నేను 4 గంటలనే పంపించిన, ఫోటోలతో సహా, ఫోన్ నంబర్లతో సహా. ఎవ్వరు పోలే, ముఖ్యమంత్రి పోలే, మంత్రి పోలే, ఎమ్మెల్యే పోలే, ఎవరు కూడా పరామర్శ చేయలే. ఏం బాధ ఈ రైతులకి? ఇది ఎందుకు రావాలన్న రైతులకు? నేను మంచిగా చేసుకున్న తెలంగాణ, పంటలు మంచిగా పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి? ఇప్పుడు నా కళ్ళ ముందట ఎండిపోతే నేను యుద్ధం చేయన్నా ఏం చేయాలా? అందరం కలిసి చేద్దామా? పేద విద్యార్థులు, పేద పిల్లలు చదువుకోవాలని బ్రహ్మాండంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అది కాంగ్రెస్ చేసిందని మేము ఆపలే, దాన్ని కంటిన్యూ చేసినాం. అందరి పిల్లలకు ఇచ్చినాం, అన్ని కులాలకు ఇచ్చినాం. ఇంకా మీది నుంచి 1100 గురుకులాలు పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అవుతా ఉన్నారు, ఇంజనీర్లు అవుతా ఉన్నారు, డాక్టర్లు అవుతా ఉన్నారు. ఆ గురుకుల పాఠశాలలు బాగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఏం జరుగుతుంది? ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే. 5 నెలల కాలేజీలలో జీతాలు ఇస్తలేరు. ఇక పిల్లలకు చదువు ఎట్లా చెప్తారు? పరీక్షలు ఎట్లయితాయి? ఆగమాగం చేసిండ్రు. గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాహారం పెడుతున్నారు, కల్తీ అన్నం పెడుతున్నారు. 135 మంది విద్యార్థులు పోయి దవాఖానలలో పడ్డారు. 4 పిల్లలు చచ్చిపోయినరు. ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది. మీరందరూ కూడా చూసిండ్రు. ఇదేనా జరగాల్సిన పద్ధతి? ప్రభుత్వం ఏం చేస్తుంది? చేనేత కార్మికులు మేము త్రిప్స్ సిస్టమ్ పెట్టినాం, సగం ధరకే రంగుల రసాయనాలు ఇచ్చినాం, వాళ్ళ బతుకులు కాపాడినాం. మరి ఏమైంది? ఇవాళ అది కూడా బంద్ పెట్టినారు, దాన్ని కూడా బంద్ చేస్తాం. అన్ని బందే. ఇంకేమంటారు? నిరుద్యోగులకు 4000 రూపాయలు గుర్తిస్తామన్నారు. ఇచ్చిండ్రా ఎవరికన్నా? జాబ్ క్యాలెండర్ ప్రకటించండ్రా? మెగా డిఎస్సి ప్రకటించండ్రా? అంటే అంతా బోగసే. ఇవన్నీ ఓను. వరికి ఏమి ఇస్తామన్నారు? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎవరికన్నా ఇస్తాన్రా? కానీ ఏం చెప్తాను? వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చే తాపకిస్తారట. ఇతరా నమ్మేటట్టున్నదా? ఫైనల్గా రైతుల గురించి ఒక మాట. ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకున్రి లగెత్తుండ్రి, జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకోండి,
డిసెంబర్ 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షల మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షల రుణమాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తాడు, మేము దాని సోబతికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? తులం తుస్తుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నిజమేనని చెప్పేది. ఇగో ఇది కథ. ఇంకేం చెప్పిండ్రు? తక్కువ చెప్పినరా? 420 హామీలు చెప్పినారు. హామీలలో ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ నెలకు 2,500 వచ్చిందా ఏ మహిళ కన్నా? ఇలా గృహజ్యోతి విద్యుత్, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే ఇలా మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్న ఇంతకుముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు 1,500, 1,600 బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు. అది ఫెయిల్ చేసిండ్రు. ఆడపిల్లలకు ఆడపిల్లలకు యువతులకు చదువుకునే వాళ్లకు స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు, కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి. ఈ విధంగా అన్ని కూడా బాబు పద్ధతి కాదు అది. ఇంతమంది ఉన్నారు కదా, 8,000 మంది ఉన్నారు ప్లీజ్. కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి, రైతాంగం నోట్లో మట్టి కొట్టి, నిరుద్యోగ యువకులకు మెగాడి చేసి, దగా చేసి, మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఏదైనా ఊళ్ళో పంచాయతీ పడదనుకో, పంచాయతీ పడితే ఏమవుతుంది? ఇద్దరు పాలెలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచుని పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచుని పెట్టుకుంటాడు. అంతేనా? ఇద్దరు పంచులను పెట్టుకుంటారు. మరి అలా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్ కు పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? కేసీఆరా? మీరు నన్ను కింద పడగొట్టి కేసీఆర్ కొట్టాడన్నా? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికీ, దేవుడు నన్ను బుద్ధి లేదావా? ఎవడాడు ఇలా? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి. నేను భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించండి. ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి. నా ప్రాణం పెట్టిన పర్వాలేదు, నేను అన్నాడు బయలుదేరిన. ఆనాడు ఎవడు రాలే. యువకులు, విద్యార్థులు, మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయింది. ఉద్యమం తెచ్చుకున్నాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. 10 ఏళ్లు మంచిగా చేసుకున్నాం. కరెంటు బాగా చేసుకున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నాం. ఆ విధంగా ముందుకు పోయినాం. మొన్న ఒక సుడి గాలి వచ్చింది, దుర్మార్గపు గాలి వచ్చింది. బీఆర్ఎస్ ఓడిపోయింది, నాకు బాధ లేదు. పార్టీ అంటే ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. అదే పార్టీ. ఇలా లక్షల మంది క్యాడర్ ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ కు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇలా రైతుల గుండెలలో, తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె జీలిస్తే కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె జీలిస్తే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు కానీ యువలకు కానీ మోసం జరిగితే, అన్యాయం జరిగితే నిద్రపోను. భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తానే మనవి చేస్తా ఉన్నా. ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి చల్లగా ముందుకోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన ఆ వాగ్దానాలని అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. మీ అందరిని నేను కోరుతా ఉన్నా, ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నా. तेलंगाना रियासत के मुसलमान भाइयों को, बुजुर्गों को, बहनों को मैं सलाम करता हूं। आप तमाम लोगों को मैं अदबन गुजारिश करता हूं। जिस टाइम मैं तेलंगाना जद्दोजहद के लिए निकला, अल्लाह के नाम लेके निकला। मैंने कहा अल्लाह के घर में देर हो सकता है लेकिन अंधेर नहीं है, और अल्लाह का दया हुआ, अल्लाह का फरमान आया
हमारे को तेलंगाना हासिल हुआ। तेलंगाना हासिल होने के बाद हर मजहब के साथ, हर तबका के साथ, हर वो कौम के लोगों के साथ तेलंगाना गवर्नमेंट का रवैया क्या था। रमजान के टाइम पे हम तोहफा भेजते थे, हमको खुशी होती थी, अल्लाह के दुआएं मिलते थे। क्या अब तोहफा आया? क्यों नहीं आया भाई? सोचिए, कौन कर सकता है? आज जंग है बीआरएस और बीजेपी के बीच में। अगर आप गुमराह होके कांग्रेस को वोट डालेंगे, कहीं फजूल बीजेपी के एमपी जीत जाएंगे तेलंगाना में। मैं आपसे गुजारिश करता हूं, आप लोग संजीदा सोचिए। हम सेक्युलर पार्टी है और सेक्युलर पार्टी रहेंगे। आप लोग देख रहे, बीजेपी मेरे बेटी को लेकर जेल में बंद किया, नाइंसाफी कर रहा है, फिर भी हम नहीं डरते, लड़ेंगे, मरते दम तक लड़ेंगे। हम सेक्युलर है, सभी के साथ हम इंसाफ करना चाहते हैं। पहली बार हिंदुस्तान में अजान देने वाले मौजूद साहिबीन को, नमाज पढ़ाने वाले इमाम साहिबीन को हिंदुस्तान में पहली बार कुछ अतिया दिया तो केसीआर ने दिया। ये आप लोग जानते हैं। तो मैं आपसे गुजारिश करता हूं, ठीक है हम लोग हार गए, कोई बात नहीं, एक फेज है, आगे बिल्कुल आप लोगों के दुआ से फिर से बीआरएस सरकार बनेगा, अमन के साथ, शांति के साथ हम आगे बढ़ेंगे। इसीलिए मैं आपसे गुजारिश करता हूं, आप बीआरएस को तायद कीजिए, बीआरएस के मेंबरों को जिताइए, पार्लियामेंट में हम गला पाड़ के मोदी के से लड़ेंगे और तेलंगाना रियासत के हकों को बरकरार रखेंगे। इतना कहते हुए मैं रुखसत होता हूं। मैं जो बात आपके सामने रखा, आप लोग संजीदा सोचिए। సోదరులారా, నేను అక్కడి నుంచి వస్తూ వస్తూ మధ్యలో చాలా గ్రామాలలో ఆపారు, పూలు చల్లారు, కొంచెం ఆలస్యంగా వచ్చినా ఇంత పెద్ద సంఖ్యలో సముద్రంలాగా మీరందరూ వచ్చి స్వాగతం తెలిపినారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి క్యామ మల్లేష్ గారు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి. ఆయన మంచి అనుభవం ఉన్న నాయకుడు, పట్టుదల ఉన్న నాయకుడు, నిజాయితీ ఉన్న నాయకుడు. ఆయన గెలిచినట్టయితే బ్రహ్మాండంగా మీ సేవలో 24 గంటలు పనిచేసే వ్యక్తి. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఆయన డబ్బుల కోసం రాలే, ఆయన మంచి ఆస్తిపరుడు, మంచి చదువుకున్నవాడు, రాజకీయంగా నిటారుగా అనుభవం ఉన్న వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే ప్రజలకు తలలో నాలుకలాగా ఉంటారు, మీలో ఉంటారు, మీలో ఒకటిగా ఉంటారు. బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి క్యామా మల్లేష్ గారిని గెలిపించాలని నేను పేరు పేరున మీ అందరినీ కోరుతా ఉన్నా. మా కార్యకర్తలతో, నాయకులతో నేను కోరుతా ఉన్నా, దయచేసి ఈరోజు చూపించిన ఉత్సాహాన్ని 7 నియోజకవర్గాలలో మీరు 13వ తారీఖు వరకు చూపించి మల్లేష్ గారి కారు గుర్తుకు ఓటేపించి బ్రహ్మాండంగా కారు గుర్తు గెలిపించాలని, కేసీఆర్ కంఠంలో ప్రాణముండంగా మీతో ఉంటాడని, మీకోసమే ఉంటాడని మరొక్కసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ, కారు గుర్తుకే. ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పండి స్లోగన్. జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే.